గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ట్యూస్డే. చాలా రోజులైంది జిమ్కి వెళ్ళక. 5 days అయింది ఆల్మోస్ట్. ఆఫ్టర్ 5 days వాళ్ళని జిమ్కి వస్తున్నాం. ఇంక నుంచి రెగ్యులర్గా రావాలి. అయ్యో అయిపోయింది గైస్ జిమ్. ఆల్మోస్ట్ టైం 8:30 అయింది. వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ చూద్దాం. ఇంటికి వెళ్ళే ముందు మనం ఇక్కడికి వెళ్దాం, మన సర్వీస్ స్టేషన్కి, కార్ సర్వీస్కి. వాడు 9కి ఓపెన్ చేస్తాడు, బట్ 8:35 అయింది. వెళ్ళేసి వాడికి ఇచ్చేసి ఇంటికి వెళ్దాం. యాజ్ యూజువల్ వాడైతే 9ంటికి రమ్మన్నాడు. ఈడేందో ఈరోజు గోల గోల చేస్తున్నాడు. అయ్యా ఒక్కగాడు అని నడుపుతున్నాడు. టైం 9 అయింది. వాడు తెరిసే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళిపోయి కారు ఇచ్చేసి వద్దాం. మన కారు ఇచ్చేసాము. 100 meters అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. 100 meters కూడా కాదు, 50 meters మ్యాక్స్. 1 minute వాక్. వెళ్ళిపోయి మళ్ళీ పనిలో కూర్చోాలి. కుక్కగాడు గోల గోల చేస్తున్నాడు. వాడిని ఈరోజు వాకింగ్కి తీసుకెళ్ళలేదని. వాడు ఆల్మోస్ట్ కట్టించుకున్నాడు, ఇంకంతే ఆపేశాడు. ఇల్లు అయితే ప్లేస్ కానీ ఇల్లు కానీ మంచి ఒక రేంజ్లో కట్టించుకున్నాడు, కానీ ఇప్పుడు బూత్ బంగ్లా అయింది. వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. మాఫియా డాన్ అంటాడు, డ్రగ్ డీలర్. తీసుకెళ్ళి లోపల వేసారు. వచ్చేసాం. కార్ అక్కడ ఇచ్చేసి ఇంటికి 1 minute వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేసి 10:30, 11కి కుక్కగాడితో బయటికి వెళ్దాం. 1 గంట వెళ్ళిపోయి ఒక కారు తెచ్చుకోవచ్చు. సరిపోయి పర్ఫెక్ట్. మనం మన సైకిల్ని అమ్మకానికి పెట్టాం. కొత్త సైకిల్ కొందామని. ఇది పందిలాగా ఉంది, తొక్కలేకపోతున్నాం. సో ఎవడో కొనడానికి వచ్చాడు బయ్యర్. సక్సెస్ఫుల్గా అమ్మేసాం సైకిల్ని. ఇప్పుడు ఇంకోటి కొనాలి. ఈసారి తొక్కగలిగేది కొనాలి. నాది మరి ఈ బండ టైర్లు బాబు, తొక్కాలంటే 2 kilometers తొక్కితే అయిపోయింది నా పని. మంచిగా సన్న టైర్లు. వెళ్ళి చూద్దాం, ఈరోజు వెళ్ళి చూద్దాం. దాన్ని బట్టి కొందాం. తొందర ఏం లేదు, నిదానంగా కొందాం. ఇంకా వింటర్ ఉంది. ఇప్పుడే కుక్కగాడితో వాకింగ్ వచ్చా. ఒక ½ an hour అలా తిరిగేసి వెళ్దాం. అంతకుముందు ఇటు వచ్చేవాళ్ళం వాకింగ్కి. నాకేదో కొడుతుంది, ఇక్కడ ఏమన్నా అపార్ట్మెంట్ కడతారేమోనని డౌట్గా ఉంది. ఇదంతా తీసేసి అపార్ట్మెంట్ కడతారేమోనని. చూద్దాం. ఇంకా ఇది కనుక అపార్ట్మెంట్ కడితే ఇంకా అసలు మామూలుగా ఉండవేమో. ఏడంతా వ్యవహారం. ఇప్పటికే అటు పక్కన అపార్ట్మెంట్ ఫుల్ జనాలు. ఆ పైన కూడా మా ఇంటి పైన మా గొంతు కాకుండా ఇక అన్ని గొంతులన్నీ అపార్ట్మెంట్లే. ఇంకేడ కడితే ఇక మా దగ్గర కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1-2 వచ్చారు. వీళ్ళమ్మరు మా గొంతులు ఎవరు. ఎందుకంటే ఆనుకొని రివర్ తర్వాత సెంట్రమ్. మనం వెళ్ళిపోయి సైకిల్ చూద్దాం. ఇప్పుడు వర్క్ అయిపోయింది. టైం వచ్చేసి 5:30 అనమాట. ఫస్ట్ వెళ్ళి కారు తెచ్చుకుందాం. కారు ఇక్కడ వాడు వెనక గ్యారేజ్లో పెట్టాడంట. కళ్యాణ్ కూడా వచ్చాడు. అయ్యో ఏడుంది మన కారు, ఏడుంది. హలో, ఉండు వస్తున్నా. ఇదిగో మన కారు. నీకు పని లేదా? నాకెందుకు పని లేదు. పని ఉంది. నువ్వే సైకిల్ కొనాలి అర్జెంట్గా రా అంటే. ప్రైస్ తగ్గింది గైస్ మా దగ్గర. పెట్రోల్ ప్రైస్ అంటే భయంకరంగా ఏం తగ్గలేదులే, కానీ కొంచెం తగ్గింది. జనరల్గా 7-7:30 దాకా వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసి 6.2 దాకా వచ్చింది బీపీలో. ఆప్షన్లో అయితే ఇంకా తగ్గిద్ది. కళ్యాణ దాంట్లో పెట్రోల్ ప్లస్ గ్యాస్ అనమాట. పెట్రోల్కి మనం ఆ గ్రీన్ బటన్ అక్కడ ఉంది. కళ్యాణ వెనక్కి రాన్న. ఎల్పిజి అదే సారీ ఎల్పిజికి అది అక్కడ ప్రెస్ చేసే పట్టుకోవాలి. వెనక్కి రాన్న ఒకసారి. ఓకే వెనక్కి రా ఒకసారి చూపిద్దాం. అది ప్రెస్ చేసే ఉండాలన్నమాట. బాబు ఎంతమ్మా బిల్లు?
ఎంతమ్మా 150 అంట. కళ్యాణ్ అన్నది ఆ బాబుకి ఇచ్చేసి 115 అంట. వీడు చూడండి గైస్, ఇక్కడ ఆఫర్ నడుస్తుంది అనమాట. పెట్రోల్కి PB95 అంటే పెట్రోలు, ఆన్ అంటే డీజిల్, 35 గ్రాసీ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ అది ప్రైజ్ 6 వెల్కమ్ టు డెకాథ్లాన్. రివర్ సైడ్ 500 కొందామని డిసైడ్ అయ్యాం. బట్ నేను అని కొందాం అనుకుంటున్నాం. సో 2 కొందాం అనేసి ఈరోజు కొనట్లా, మళ్ళీ కొందాం. మళ్ళీ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ సాటర్డే ఆర్ సాటర్డే కొందాం. ఆర్మీలో జాయిన్ అవుతున్నా. ఎలా ఉంది? ఇక్కడ 2 గంటలు ఉంటే కరెక్ట్ సెట్ అయ్యింది కదా. కళ్యాణం నవ్వుకుంటున్నాడు వెనక. చెప్పన్నట్టుంది. ఓకే, ఇప్పుడు క్రాస్కి వెళ్తున్నాం. కళ్యాణ్ వెనక ముసలాయనలా గుణుగుతానే ఉన్నాడయ్యా ఇందాక. గోస్ట్ గార్డ్ కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, హంపింగ్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు మన డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్ బ్యాటరీ మార్చాలి. అది అసలు ఒక్క నిమిషం కూడా రావట్లేదు. ఆల్రెడీ కొన్నా, వెళ్ళి పికప్ చేసుకోవాలి. మన డబ్బా పోస్ట్ ఆఫీస్లో తీసుకొని వచ్చి మారుద్దాం. చూద్దాం. మనం మొన్నటిదాకా తీసిన ఇంపోస్ట్ ఇప్పుడు ఓర్లిన్ పాచికా అనేసి వచ్చాము. ఎవరో యూజ్ చేస్తున్నారు, వాళ్ళది అయిపోయిన తర్వాత మనం వాడదాం. ఇది మనం ఫోన్లో కొట్టాము. ఇక్కడ ఓపెన్ అయింది. ఇదే మన పార్సిల్ తీసుకున్నాం. వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోయి ఈ బ్యాటరీ మార్చి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏంటో. కళ్యాణ్ అన్న మాతో పందెం వేశాడు. 30 సెకండ్లో మొత్తం పీకి 90 సెకండ్లో మొత్తం పీకి మళ్ళీ పెడతా అన్నాడు. చూస్తున్నాం. ఆల్రెడీ 70 అయిపోయింది. మీరు లెక్క సరిగ్గా వేయలేదా? ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి అంటే కష్టం. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88 స్క్రూలు, 89, 90. నా టైం 10 అవుతుందన్న. నువ్వు ఎంగిల్లు అన్న మా ఇంట్లో నుంచి. మచ్చా తీసుకెళ్ళి మచ్చా. ఆయన ఆయన పంచాయతీ పెట్టాడు. ఇప్పుడు ఈయన ఏదో పనికి మాలిన దౌడు కొన్నాడు, ఇప్పుడు దాన్ని వేసుకొని పోవాలంట. ఈయన ఒక పని చేయడు. 10 అయింది గైస్ ఫ్రెండ్స్ టైం. ఏదో కొన్నాడు ఆయన, ఇప్పుడు వేసుకోవాలంట, వేసుకొని ఇంటికి పోవాలంట ఆయన. అన్న ఇంక ఇల్లు అన్న, నువ్వు ఎంతసేపు ఉంటావు ఇక్కడ? ఓకే గైస్, బాయ్. ఓకే, మీకు కూడా బాయ్ గైస్. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ అన్న. గుడ్ మార్నింగ్ గైస్. సారీ, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఆల్మోస్ట్ 3 అవుతుంది టైము. సో పొద్దున్నుంచి వర్క్లోనే ఉన్నా. ఇప్పుడు కొద్దిగా తింటానికి బయటికి వెళ్ళాలి. ఇందాకే వచ్చింది ఆనియా. సో ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. సో అండ్ మోర్ ఓవర్ క్లైమేట్ చాలా బాగుంది. నేను మాట్లాడితే పక్కన ఉన్న మెర్సిడీస్ బెంజ్ అరుస్తుంది. అమ్మ గోళ. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఐకియా స్టోర్కి అనమాట. ఐకియా స్టోర్లోకి వెళ్ళి కొన్ని చూసేవి ఉన్నాయి. చూసేసి తర్వాత పక్కనే డెకాథ్లాన్లో మన సైకిల్ కుదిరితే వేసుకొనేద్దాం. ఆనియా కూడా చూపించి కొందాం అనుకున్నాం. సో కొనేద్దాం అట్ ఐకియా. టైమ్ ఇస్ ఐకియాలో ఫుడ్. ఇది పాలిష్ సూప్, వెజ్, దీన్ని ఫ్రైడ్ రైస్ అంటారు. అదొక స్వీట్. ఆనియాది వచ్చేసి ఫ్రైస్, బ్రకోలీ, సోతేస్ చికెన్ అండ్ టమాటో సూప్. అది గైస్ మన కొత్త సైకిల్. పాతది అమ్మేసా, కొత్తది తీసుకున్నా. ఎక్కువ పాడుగాను. అంతకుముందు దీనికి ప్లాస్టిక్ వైర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమంటారు పేపర్ వైర్లు. ఇవి బైక్ కొన్నాము. బైక్ కొనేసి జిమ్కి వెళ్తున్నాం. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం బైక్ మీద ఒక 2 రౌండ్లు అలా వేద్దాం అని. ఆల్రెడీ వెళ్ళిపోయింది, మనం వెళ్దాం. ఓకే, జిమ్ అయిపోయింది. ఈరోజు
ఇప్పుడు ఇంకొక సైకిల్ షాప్కి వెళ్తున్నాం, చూద్దాం. మా దగ్గర ఫుల్ మూన్ డే, సరిగ్గా కనబట్ల పౌర్ణమి ఈరోజు. ఇదే క్రాస్ ఆనియాకి చిన్న బైకే, చూద్దాం. కొనిపెట్టే ఆనియాకి ఎలా ఉంది కామెంట్ చేయండి. అది గైస్ ఈరోజు మనం చేసిన ఘనకార్యాలు. సో రేపటి నుంచి మనం సైకిల్ తొక్కుతామని ఆశిస్తున్నా. సో డిన్నర్ వచ్చేసి చూడండి, చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఓన్లీ విత్ సమ్ స్పైసెస్, అండ్ అది గ్రీక్ యోగర్ట్ అనమాట, మయోనీస్ కాదు. నైస్.